వినండి నా మాట. ఎవడోడు 1963లో రెండవ రాకడ జరిగిందని, ప్రకటన 10లో క్రీస్తు వచ్చాడని, తలరాయి వచ్చాడని ఎవడోడు నమ్మలేడో వాడు ఇంకా సమాధిలోనే ఉన్నాడు. వాని సంఘం సంఘ శాఖ, వారి సంఘం డినామినేషన్, వాడు ఇంకా సమాధిలోనే ఉన్నాడు. నువ్వు అరిసి కేకలు వేసి చెప్పినంత మాత్రాన అబద్ధము నిజమైపోదు. ఏంటి 1963లో క్రీస్తు రెండో రాకడ వచ్చిందా? ఏ వాక్యం ఆధారం చేసుకొని మీరు చెప్తున్నారు? ఒకవేళ మీరు చెప్పినట్లుగానే క్రీస్తు రెండో రాకడ వచ్చేసింది అనుకుంటే, పేతురు పత్రిక 3:10 దేవుడు రాకడ దొంగ వలె వస్తుందని, ఆయన వచ్చే సమయంలో ఆకాశం గతించిపోయిద్దని, పంచభూతాలు మహావేంద్రంతో లయమైపోతాయని రాయబడి ఉంది. మరి పంచభూతాలు అలాగే ఉన్నాయి, ఆకాశం అలాగే ఉంది కదా. మరి ఎలాగ మీరు దేవుడు రాకడ రెండో రాకడ వచ్చేసిందని ఎలా చెప్పగలుగుతున్నారు? ఎందుకు అబద్ధ బోధను బోధిస్తున్నారు? బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువారు పలానా రోజు వస్తాడు, పలానా నెల వస్తాడు, పలానా సంవత్సరం వస్తాడని ఎక్కడా రాయబడలేదు. అది నా తండ్రి స్వాధీనం ఉందని యేసుక్రీస్తు ప్రభువారు స్వయాన చెప్పాడు. ఆయన కన్ను రెప్పపాటును వస్తాడు. అంతేకాని దుర్బాధలు చేసి మనుషుల్ని, క్రైస్తవుల్ని కన్ఫ్యూషన్ చేయొద్దు.